యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య స్పీక్స్. ముందుగా అందరికీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఐ హోప్ మీరు మీ ఫ్యామిలీ ఉగాదిని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని. మరి నేను ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను ఉగాది సెలబ్రేషన్, మా ఇంట్లో ఏమేమి చేస్తారో అన్నీ మీకు చూపిస్తాను, మీరు చూసేయండి. వీడియో నచ్చుంటే వీడియోని లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఉగాది అనగానే ఫస్ట్ ఉగాది పచ్చడి అండ్ భక్షాలు. కొంతమంది భక్షాలు అంటారు, కొంతమంది పోలేలు అంటారు, కొంతమంది బొబ్బట్లు అంటారు. ఏదైనా ఒక్కటే అన్నమాట, పూర్ణంతో చేస్తారు. నాకైతే చాలా ఇష్టం, మేమైతే పోలేలు అంటాము. అండ్ మీ సైడ్ ఎలా పిలుస్తారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. కాకుండా ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టడానికి ఇంకొన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేస్తున్నారు మా మమ్మీ. సో కొన్ని డేస్గా నా ఫోన్లో ప్రాబ్లం వచ్చి లాంగ్ వీడియోస్ లైక్ వ్లాగ్స్ అనేటివి అప్లోడ్ అవ్వట్లేదు. ఫైనల్లీ ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. సో హియర్ ఇస్ ద వ్లాగ్. ఐ హోప్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని. ఎవ్రీ ఇయర్ ఉగాదికి మా దగ్గర ఇత్తడి గిన్నె ఒకటి ఉందన్నమాట, దాంట్లోనే ఉగాది పచ్చడి చేస్తాము. బట్ ఈసారి ఎందుకో మట్టి కుండలో చేద్దామనేసి వెళ్ళి మట్టి కుండ తీసుకొచ్చి మట్టి కుండలో చేసామన్నమాట ఉగాది పచ్చడి. టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంది, అసలు మొత్తానికి చాలా బాగా వచ్చింది. ఈసారి ఉగాది పచ్చడి అయితే నాకు చాలా బాగా నచ్చింది. మేమైతే ఉగాది పచ్చడిలో 6 రుచులు అంటే 6 రుచులని ఇంక్లూడ్ చేస్తాము. కొంతమంది ఇంకా అడిషనల్గా ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటారు. బట్ మేము అవేం యాడ్ చేయము. ఓన్లీ తీపి, వగరు, చేదు, కారం, ఉప్పు అండ్ పులుపు ఇవి మాత్రమే యాడ్ చేస్తాము. అండ్ కొంతమంది కారం ప్లేస్లో మిరియాలు లేదా లవంగాలు యాడ్ చేస్తారంట. మేమైతే జస్ట్ నార్మల్ కారమే యాడ్ చేసుకుంటాము. సో ఉగాది అంటేనే మన తెలుగువారి మొదటి పండుగ, కొత్త సంవత్సరంగా భావిస్తారు. సో ఈ ఉగాది పచ్చడిలో ఎలా అయితే చేదు, తీపి ఉంటాయో అలాగే మన జీవితంలో కష్ట సుఖాలు ఉంటాయి. రెండింటిని అనుభవిస్తేనే జీవితం వచ్చినా మనం ఫేస్ చేయాలి. వెనకడుగు వేయకుండా ఏది వచ్చినా అది మన మంచికే అనుకొని ముందడుగు వేస్తూ వెళ్ళాలి. అండ్ ఈ సంవత్సరంలో మీ అందరికీ ఆరోగ్యం అండ్ ఐశ్వర్యం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా పూజ అయితే అయిపోయింది. పూజ అయిపోయాక ఫస్ట్ థింగ్ ఉగాది పచ్చడి టేస్ట్ చేయడం, అండ్ తర్వాత భక్షాలు తిన్నాం. అలాగే మా మమ్మీ చేసిన కొన్ని ఐటమ్స్ కూడా తిన్నాము. మా ఇంట్లో ఫెస్టివల్స్కి అయితే అసలు బ్రేక్ఫాస్ట్ ఉండదు. ఏవైతే నైవేద్యం కోసం చేస్తామో అవే తినేస్తాము. మీ ఇంట్లో కూడా ఇలానే చేస్తే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. చాలా ఇయర్స్ అయింది ఇలా థియేటర్కి అందరం కలిసి సినిమాకి వెళ్ళడం. జనరలీ మేము వెళ్తాము, మమ్మీ అస్సలు రారు. ఈసారి కూడా రాను అంటే డెఫినెట్లీ రావాల్సిందే అని చెప్పేసి మూవీకి అయితే తీసుకెళ్ళాం. మేమైతే మ్యాడ్ స్క్వేర్ మూవీకి వచ్చేసాం. అల్టిమేట్ ఫన్ ఉండే, అసలుకి ట్విస్టులు అయితే మామూలుగా లేవు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫుల్ ఫన్ ఉండే. అండ్ మమ్మీ డాడీ కూడా చాలా ఎంజాయ్ చేశారు సినిమాని. చాలా ఇయర్స్ అవుతాయి ఇలా థియేటర్కి వచ్చి అందరం కలిసి సినిమా చూడడం, సీన్ కానీ ఎవ్రీథింగ్ వి ఎంజాయ్డ్ ఎ లాట్. ఎవ్రీ ఉగాదికి ఈవినింగ్ గుడికి వెళ్ళి పంచాంగం చెప్పించుకుంటాము. సో ఈసారి కూడా అలాగే ఈవినింగ్ గుడికి వెళ్ళి పంచాంగం అయితే చెప్పించేసుకున్నాము. చైత్రమాసం ఉత్తరాయణము శుక్లపక్షము పాడ్యమి తిథి అశ్విని నక్షత్రము కానీ రేవతి నక్షత్రము కానీ ఉండి మొదలైతే అది ఉగాది అన్నారు. ఈ సంవత్సరం మనకు రేవతి నక్షత్రంతో ఈ ఉగాది ప్రారంభం అవుతోంది. సో ఇలా we have ended up our Ugadi like this. Hope you all like this video. See you all in the next video. Until then, take care. Bye bye.